నేను పోలీస్ డిపార్ట్మెంట్, నాకు తోడుగా ఉంటుంది కదా అని దీన్ని ఎలా చదివించాను. ఇదేమో టీవీ రిపోర్టర్ అయి రోజు నన్ను కాల్చుకు తింటుంది. అసలు దానికి ఎంత పేరుందో మీకేమైనా తెలుసా? బయటికి వెళ్తే నన్ను అందరూ డిఎస్పీ గారి భార్య అంటలేదు, దివ్య గారి వదిన అంటున్నారు. వదినా, నాకు మజ్జిగ చాలు. రెడీగా ఉన్నాయి, తీసుకో. మజ్జిగ బ్రెయిన్ కి మంచిది. పోలీస్ సార్ ఏం చేస్తున్నారు? చూస్తే తెలియట్లేదా? సప్పర్ తింటున్నారు. పోలీస్ ఇంగ్లీష్ వద్దొదినా. సప్పర్ అంటే రాత్రి భోజనం. ఆయన తినేది కూడా రాత్రి బిర్యానీనే. అదేంటి, అన్నీ కూడా రాత్రి భోంచేలేదా? ఆయన వంత ఆయన తిన్నారు, ఇప్పుడు తింటోంది నీ వంతు. అదేంటి, మజ్జిగ చాలా? నీకోసం ఇడ్లీ చేశానే. నాకంత టైం లేదు తల్లి. మనుషులు కాలిపోతున్నారు, డబ్బు తీసుకుని పారిపోతున్నారు. పోలీస్ లాగా రాత్రి పొద్దున బిర్యానీలు తినలేను. అమ్మ తల్లి, నువ్వు ఒక్కదాని చాలే మా ఆయన ప్రమోషన్ కడ్డుపట్టానికి. బాధపడుకొదినా, ప్రమోషన్ వస్తుందిలే. అన్నీ ఇలా ఉంటేనే నాకు హ్యాపీ. నువ్వు ఇలాగే 3 పూట్ల బిర్యానీ వండి పెట్టు. మైక్ ఉంది కదా అని నువ్వెలా ఎగిరెగిరి పడుతుంటే మాకు పవర్ ఉందని మేం తప్పుడు కేసులో ఇరికించి లోపలికి తోస్తే ఏం చేస్తావ్? చూసావా వదినా, నేను చెప్పేవన్నీ నిజాలు. దానికి అన్నయ్య ఇచ్చే సర్టిఫికెట్ తప్పుడు కేసులు. ఇది మా ఇద్దరికి మధ్య తేడా. దీంతో మీకెందుకండి, మీరు ట్రాన్స్ఫర్ చేయించుకుంటే సరిపోతుంది. ట్రాన్స్ఫరా? వద్దొద్దు. ఇలాంటి డిఎస్పీ ఉంటేనే వదినా నాకు సెన్సేషనల్ న్యూస్ దొరికేది, మా ఛానల్లో ప్రమోషన్ వచ్చేది కదన్నయ్య. అన్నయ్య, నువ్వు బిర్యానీ హౌస్ఫుల్ చేయి. అక్కడ బంజారా హిల్స్ లో పిస్టల్ పేలిందట. అర్జెంట్ గా నేను వెళ్ళాలి. బాబాయ్. ఏంటండి ఇది? ముందు మీరు బిర్యానీ తినండి. ఉండవే, నేను వెళ్లేలోగా టీవీలో వచ్చేస్తుంది దాని న్యూస్. ఇది నా ఫస్ట్ బైక్, అందరూ చూడాలి. ఇరిటేషన్తో అయినా సరే.